అందరికీ నమస్కారం. నేను మీ మల్లికార్జున్ని. విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదయ్యా, విశ్వదాభిరామ వినురమేవ అన్నట్టే సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశం మొత్తం విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా మౌలాలి హౌసింగ్ బోర్డ్ ఫస్ట్ ప్లేస్ గ్రౌండ్ నందు ప్రతి సంవత్సరం ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని చేస్తున్నాము. ఇప్పటికీ 18 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాము. ఈ సంవత్సరం 17/9/2025 బుధవారం నాడు 19వ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించాలని సంకల్పించాము. పంచముఖాలతో ఉన్నటువంటి విశ్వకర్మకి ఆ యొక్క ప్రతిమకు రంగులు వేయిస్తున్నాము. ఈ విగ్రహానికి ముందు వైట్ ప్రేమర్ తోటి వేసి ఆ తర్వాత కలర్స్ను చేయటం జరుగుతుంది. ముందు రోజు నైటు మన యజ్ఞం జరిగే ప్రాంగణంలో మన కార్యకర్తలందరూ డెకరేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా యోగా వెంకటేశ్వరరావు గారు, కేవి సురేష్ గారు మరియు అనంతాచారి, విజయ్ కుమారు తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాంగణాన్ని సుందరంగా తయారు చేశారు. వంట మాస్టర్ అంజన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వంటలు చాలా రుచికరంగా తయారు చేసి మన బంధువులందరికీ, వచ్చిన భక్తులందరికీ రుచికరమైన వంటలు తయారు చేసి అందిస్తున్నారు. అదేవిధంగా మరి నైటు 1500 లడ్లు, 3 పెద్ద లడ్లు తయారు చేయడం కోసం మన 4th డివిజన్ మునిగంటి రామ్ ప్రదీప్ గారు, అధ్యక్షులు మల్లికార్జున గారు, వంట మాస్టర్ అంజన్న గారు లడ్డు పాకాన్ని తయారు చేస్తున్నారు. పాకం తయారైనాక లడ్డును మరి ఈ వంట వాళ్ళు అందరూ ఎలా లడ్డుగా తయారు చేస్తున్నారో ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఒక విషయం చూడండి, 2 చేతులతో 2 లడ్డు ఒకేసారి తయారు చేస్తున్నారు. చాలా చూడటానికి ఎంత అందంగా వచ్చినాయో చూడండి ఒకసారి. చూడటానికి అందంగానే కాకుండా రుచికరమైన లడ్లను తయారు చేసి ఒకే సైజులో వచ్చేలా ఆ చేతితోనే ఆ లడ్లను తయారు చేస్తున్నారు. మా వంట మాస్టర్ అంజన్న నిజంగా గ్రేట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1500 లడ్లు, పెద్ద లడ్డు, చిన్న లడ్డు, లక్కీ లడ్డు మన టైం టు టైం అందిస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మన యజ్ఞ ప్రెసిడెంట్ సద్గుణాచారి గారు, పాండుచారి గారు, మేడం గారు స్వామివారి వెనకాల బ్యాక్గ్రౌండ్ను తయారు చేస్తున్నారు. సురేష్ ఒకసారి చూపి అమ్మ, పేజ్ చూపి. లక్ష్మీ కడుతున్నా అధ్యక్షులు వాడలు దొరుకుతున్నాడు. విశ్వకర్మ యజ్ఞం జరిగే టైంలో కుంభవృష్టి వర్షం పడకూడదని ఒక యంత్రాన్ని ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేశాము. ఆ యంత్రానికి పూజలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మను, మయ, స్వస్థ, శిల్పి, విశ్వజ్ఞ అనే 5 హోమగుండాల ద్వారా ఈ యొక్క హోమ కర్మను నిర్వహించడం జరుగుతుంది. మన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు మన యజ్ఞ ప్రాంగణంలోకి పూర్ణ కలశ కుంభంతో స్వాగతం పలుకుతున్నాము.
ఫోర్త్ డివిజన్ కార్పొరేటర్ ప్రభాస్ గారు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ఆ విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారు ఇక్కడ ఇప్పటికి మూడోసారి థర్డ్ టైం వచ్చినాను. ఇంకా మీరు ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు వస్తుంది. దానికి అన్నిటికీ కూడా తోడుగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఇంకా ముఖ్యంగా మేము ఎలక్షన్ టైంలో కొన్ని ప్రామిస్ చేయడం జరిగింది. ఒక ప్రామిస్ మిగిలింది, అది కూడా డెఫినెట్గా కంప్లీట్ కోరుతున్నాను. మన ఎమ్మెల్యే గారికి మెమెంటో ఇచ్చి మాజీ కార్పొరేటర్ మనందరి ఆత్మ బంధువు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నాచారం కార్పొరేటర్ సాయిజన్ శేఖర్ గారు అట్లా ఒకసారి అన్న కొంచెం వెళ్ళి కొద్దిగా లోపల మంచిగా వస్తుంది. రైట్, ఓకే. ఇక్కడ చూడండి అందరూ. ఓకే, రెడీ సార్, రెడీ రెడీ. రెడీరా అన్న కొంచెం ముందు మీరు అన్న కొంచెం వెళ్ళండి కొద్దిగా. రైట్, అందరు ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, రెడీ సార్, రెడీ 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 సార్, రెడీ. అన్న కెమెరా చూడండి. గారికి, అలాగే సాయిజన్ శేఖర్ గారికి, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మేము గత 18 సంవత్సరాల నుండి ఈ యొక్క విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ కష్టపడ్డారు, ఇంకా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ చేస్తూ దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మా అధ్యక్షులు నూతనపాటి మల్లికార్జునాచారి గారు, అలాగే గౌరవ అధ్యక్షులు కేతో శ్రీనివాచారి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి సమ్మని మురళీచారి గారు, యజ్ఞ కమిటీ అధ్యక్షులు తామరపల్లి సద్దునాచారి గారు, ప్రధాన కార్యదర్శి నరసింహాచారి గారు, అలాగే కోశాధికారి పాములపర్తి పాండుచారి గారు, అలాగే మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘానికి ఉపాధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ గారు, ఈ అందరూ ఇచ్చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మా త్వరతగతిన ఈ దసరాకి ఇస్తా అని చెప్పి శ్రీరంగ గారికి చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ గారు శ్రీరంగ గారు దసరా ఖచ్చితంగా ల్యాండ్ ఇస్తా అన్నారు. దసరా వరకు ఇస్తే దసరా కానుకగా మేము మరీ ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడానికి మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే వర్షం పడి రాత్రి చాలా ఇబ్బంది పడుతున్నాం. 2 రోజులు ఉండి అది మొత్తం తగ్గిపోయింది. మాకు సంఘానికి ల్యాండ్ ఇస్తే అక్కడే విశ్వకర్మ యజ్ఞం చేసుకోవడానికి అన్న పన్నాం రెడ్డి గారు అయితేంది, శేఖర్ గారు అయితే, శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుదాస్ గారు, అలాగే ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి గారు అందరూ సహకరిస్తే మేము ఈ కార్యక్రమం విజయవంతం చేసుకుంటాం. ఎందుకంటే మాకు జాగలేక ఈ గ్రౌండ్లో మేము రెంట్ కడుతూ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మాకు సహకరించి త్వరగా తెలిస్తే ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా బ్రహ్మాండంగా మేము విశ్వకర్మ యజ్ఞం నిర్వహిస్తాం. కాబట్టి మాకు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్న శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అంటే సొలడు దసరా అని చెప్పాడు కాబట్టి మనకి తీసుకొని వచ్చింది. అయితే యాక్చువల్లీ మన లాస్ట్ వీక్ కలిసినప్పుడు అంటే మన సంఘానికి కాకుండా కొన్ని సంఘానికి గత కాలంగా మనము అనుకుంటం జరుగుతుంది. అంటే చాలా సందర్భాల్లో దాదాపు నాకు తెలిసి 5-6 సార్లు ఈ మధ్య కాలంలో మనం వర్క్ కంప్లీట్ చేయాలనే ఫీలింగ్లో అన్న లక్ష్మణ్ గారు ఉన్నారు.
అయితే యాక్చువల్లీ గవర్నమెంట్ ఇలా వచ్చి అన్నాక అసలు మీరు అడిగించుకునే అవసరమే ఉండకపోయింది నాకు తెలిసి. ఎందుకంటే అన్న నా రూల్స్ రెగ్యులేషన్స్ అట్లా ఉండే. సరే ఏదేమైనా కూడా ఇప్పుడు కూడా అన్న అందరి సహకారం తీసుకొని మన దగ్గర మన డివిజన్ కానీ కాన్స్టిట్యూన్సీ కానీ అభివృద్ధి చేస్తున్నారు. దానిలో భాగంగా మన సంఘాలకు కూడా మిగతా వారు అందరి సహకారం తీసుకొని మనం దసరా తర్వాత దాన్ని దృష్టి పెడదామని మొన్ననే అన్నాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. దసరా తర్వాత ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయాలనేసి వాటిని దసరా తర్వాత ఖచ్చితంగా మీతో పాటు మీ ఇద్దరు కూడా ఆ పని చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఎక్కువ జరుపుకునేలాగా స్థాపిస్తే బాగుంటుంది. కొంత 100 గదాలు కాకుండా 100 గదాలు డిక్లేర్ చేశారు. 100 గదాలు కాకుండా కొద్దిగా ఎక్కువ ఇస్తే దాంట్లో ఈ ప్రోగ్రామ్ షెడ్ కట్టి ప్రోగ్రామ్ చేయడానికి తప్పకుండా. ఏంటంటే నిజంగా కూడా గవర్నమెంట్ వస్తుంది అనుకునే మేము ఆ రోజులలో అనుకున్నాం. ఎందుకంటే అంత ఊపు ఉండే, కానీ ఆ ఊపు మాకు మీరు అందరూ చూసిండ్రు. లేకపోతే ఇప్పటివరకు మీ బిల్డింగే అయిపోయింది. నిజంగా హానెస్ట్గా బిల్డింగే అయిపోయేది. అయినా ఇప్పటికైనా నేను కొద్దిగా అటో ఇటో చూసుకొని, ఎందుకంటే మీకు తెలుసు కదా ఆపోజిషన్లు ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఏ రకంగా వాళ్ళని కొద్దిగా నేను ఇచ్చినామనుకో వాడు అగేన్స్ చేస్తాడు. వాళ్ళు ఇస్తే నేను అగేన్స్ చేయను, వాళ్ళు ఇస్తే నేను హ్యాపీగా తీసుకోమని చెప్తాను. కానీ నేను ముంగడికి వచ్చినాక ఏమైతుందంటే కొంతమంది అగేన్స్ చేస్తారు. వాళ్ళని కూడా కొద్దిగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి కూల్ డౌన్ చేసి ఏ రకంగా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి అందరితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి చేసేస్తాను. డెఫినెట్గా దసరా అటు ఇటు అయితే చూస్తాను నేను 99%. అన్నగారు ఎలక్షన్లో నిలబడంగానే మన విశ్వకర్మ యజ్ఞం దగ్గరికి వచ్చారు. ఆ రోజు మనం ప్రమాణం కూడా చేసాం. అన్నగారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని. అదే ప్రకారం మనం గెలిపించుకున్నాం. ఆయన యాక్చువల్గా నేను ఆ రోజు కూడా చెప్పాను, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అక్కడ మినిస్టర్ పదవి వస్తుందని చెప్పి అనుకున్నాం. కాకపోతే బీఆర్ఎస్ రాలేదు, దానివల్ల అక్కడ మినిస్టర్ పదవి ఆగిపోయింది. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి అప్పుడు అన్న ఖచ్చితంగా మినిస్టర్ వస్తుంది. కాబట్టి అన్ని పార్టీలను మేము ఇన్వైట్ చేసాము. ఎందుకంటే ఒకటే పార్టీ కాబట్టి అన్ని పార్టీలు ఇన్వైట్ చేసాం. అందరి సహకారం మాకు ఖచ్చితంగా కావాలి. అదే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి కొద్దిగా టైం త్వరగా వచ్చారు అన్నగారు. కొద్ది 10:30-11 వరకు వస్తే ఇంకా మా పబ్లిక్ ఎక్కువ వచ్చేది. థ్యాంక్ యూ అన్న ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినందుకు. యజ్ఞ కమిటీ అధ్యక్షులు కామనపల్లి సద్గుణాచారి గారు పూర్ణ కలశంతో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామివారి పూజ చేసి పూల అలంకరణ మాలను వేయటానికి వెళ్తున్నాము.
నరసింహాచరణామధేయస్య ఉమామహేశ్వరి జయరాం నామధేయస్య అందరు పలకండి మమ వీరబ్రహ్మేంద్ర స్వామి సంపూర్ణ ఆశీర్వాద వీరబ్రహ్మేంద్ర స్వామి అర్చన అహం కరిష్యే ఓం నమో భగవతే వీరబ్రహ్మేంద్రాయ నమో నమః పద విఖ్యాతం జ్ఞానందం ప్రదాయకం కాలజ్ఞాన ప్రవర్తాం దేవదేవి మహాదేవి జగన్మాతృస్వరూపిణి స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సమర్పయామి హస్తయోః సమర్పయామి పాదయోః సమర్పయామి సమర్పయామి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామినే నమః ఉద్ధోదకస్నానం సమర్పయామి వస్త్రయజ్ఞోపరక్తాన్ సమర్పయామి పరిత్యాగసుకుమార్పిణే సమర్పయామి శ్రీగంధాన్ పరికల్పయామి గంధస్యోపరి అలంకరణార్థం జరిగితే నన్ను పడతాడు ఇంకా పూజయామి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామినే నమో నమః పూలదికడియ ఓం వీరాయ నమః ఓం వీరాధనస్థాయ నమః ఓం వీరబ్రహ్మణే నమః ఓం వీరాధీరాయ నమః ఓం వేదాంతవేద్యాయ నమః ఓం వేదగోచరాయ నమః ఓం వీరాగ్రగణ్యాయ నమః ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ఓం సూర్యమండలమధ్యవర్తినే నమః ఓం సూర్యనారాయణాయ నమః ఓం సర్వవ్యాప్తినే నమః ఓం సర్వతీర్థగోచరాయ నమః ఓం పరతత్వాయ నమః ఓం పరమపురుషాయ నమః ఓం త్రయీమయాయ నమః ఓం జ్యోతిర్మయాయ నమః ఓం పరమాయ నమః ఓం జగర్దమోక్షప్రదాయ నమః ఓం వేద్యాయ నమః ఓం అనంతాయ నమః ఓం ఆదిపారిజాతాయ నమః ఓం ఉత్పత్తిహేతుభూతాయ నమః ఓం కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా విజ్ఞానం వెదజల్లే వెలుగు దివ్వెలారా కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా విజ్ఞానం వెదజల్లే వెలుగు దివ్వెలారా విశ్వకర్మ జాతికి రథసారథులు మీరే విశ్వశాంతి కోరే విశ్వ బ్రాహ్మణులు మీరే కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా బ్రహ్మంగారి అడుగు జాడలు నడిచి కులమత భేదాలు లేక కదిలారు నేడు వీర బ్రహ్మంగారి అడుగు జాడలు నడిచి కులమత యాభై నుంచి వచ్చారు
విశ్వకర్మ యజ్ఞ అధ్యక్షులు కామునిపల్లి సద్గుణాచారి చేతుల మీదుగా విశ్వకర్మ పతాక ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అన్న అడ్డాలే అటు జరుగు చాల్ది రైట్ ఓకే ఓకే తత్పదమాశ్రయామి आदो निर्विघ्नता फल सिद्ध्यर्थम गणाधिपति पूजा अहम करिष्ये भव भव गणपति पद्मशरीरं गणपति मौर्यो सुन्दररत्नं सुरक्षितमणिमकुटम् मकरेहं मकरिदतारं षट्गिरिदालमिदं तत्तं षट्गिरिदालमिदं लम्बोदरवरकुञ्जासुरकुङ्कुम రైట్ అందరూ ఫోటో సెషన్ అయిపోయింది. బట్ మళ్ళీ మంది అందరి దగ్గర గ్లాస్ లో నీళ్ళు ఉన్నాయి కదండి, ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి. అన్న కొంచెం ప్రదీప్ గారు ఒకసారి స్టేజ్ దగ్గర రండి. అయ్యా కింద దిగాలి. చెల్లేటి రమణాచార్య గారి నామధేయస్య శ్రీ శ్రీవత్స గోత్రోద్భవస్య విశ్వకర్మ నామధేయస్య లుగ్మై నామధేయస్య
సుపంశగోత్రోద్భవస్య అరుణానామధేయస్య శివగోత్రోద్భవస్య కొద్ది నిమిషాలలో విశాఖ సతీశ్వర గారు వస్తారు. వారు కూడా నమ ఆహవ నీయాయ మహావేజ్యై నమో నమః తాండద్వా ద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. ఎవరి స్థానంలో వెళ్ళండి, ఎవరి స్థానాలలో వర్ణపడాలండి. ఇక్కడ బాలకృష్ణ గారు ఇదో పెద్దవాళ్ళు విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మణే నమో నమః. అందరూ కూడా చక్కగా విశ్వకర్మ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి సుదినం ఈరోజు. ఎందుకంటే విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుడు ఈ యొక్క సృష్టికి ఆరంభించినటువంటి సృష్టికర్త, సృష్టి నిర్మాణే విశ్వకర్మ భగవానికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి తాంబూలం సమర్పయామి, తాంబూలం అక్షతాన్ని సమర్పయామి. అద మంగళ నీరాజనం. శ్రీమన్మహా విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మణే నమో నమః. అద నీరాజనం. అక్కడ మండపం దగ్గర అందరికి కదలాలండి. స్వామివారి విగ్రహం దగ్గర దయచేసి అందరికి కిందికండి, అందరికి కిందికండి. అక్కడ పూజా కార్యక్రమం అందరికి కిందికండి. కళ్యాణామృతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ గాయత్రీ సమేతాయ విశ్వకర్మాయ మంగళం అని చెప్తుంది. అంటే కళ్యాణాద్భుతగాత్రాయ అంటే స్వామివారి యొక్క ఆ విగ్రహం దివ్యమంగళ. శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమో నమః. పరిపూర్ణ విస్తృతించేసాం అక్కడ పరిపూర్ణ ఎక్కడ నేను ఎవరు కూర్చోండి, అలానే కూర్చోండి. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण. బ్రహ్మలకి ఇప్పుడే తీసుకునే ప్రదర్శన చేస్తున్నారు మన విశ్వకర్మ దంపతులు. ఇది యజ్ఞమాకు సంబంధించిన చిన్న దృశ్యాలు, పైన ప్రముఖులు సంబంధించిన సందేశాలు. సభని సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. అలాగే ఆ పెద్దలు శ్యామసుందర్ గారిని కూడా సన్మానించవలసిందిగా సుభాష్ రెడ్డి గారు